హాయ్ అండి. అందరికీ నమస్తే. మేము వేలూరు దగ్గర సిరిపురంలో ఉన్న గోల్డెన్ టెంపుల్‌కి శ్రావణ మాసంలో వెళ్ళామండి. శ్రావణ మాసంలో వెళ్ళడం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు మనకి కనిపిస్తున్న నక్షత్రం ఆకారంలోనే మనము లక్ష్మీదేవిని దర్శనం చేసుకోవడానికి వెళ్తూ ఉంటామండి. ఈ మార్గంలోనే మనం భగవద్గీత, ఖురాన్, బైబిల్‌లోని ప్రవచనాలని చూస్తామండి. రెండు వైపులా కూడా ఇవి రాసి ఉంటాయండి. ఇవి టెంపుల్‌కి ముందు 7 ధ్వజస్తంభాలండి. ఈ 7 ధ్వజస్తంభాలను దాటుకొని వచ్చేటప్పుడు మోక్షం దొరుకుతుందని, పాపాలు నశిస్తాయని దానికి చిహ్నంగా ఈ 7 ధ్వజస్తంభాలు పెట్టారని చెప్తూ ఉంటారండి. రూ. 300 టికెట్ తీసుకున్న వాళ్ళకి ఈ బ్యాగ్ ఇస్తారండి. ఇందులో పసుపు తాడు ఒకటి ఉంటుందండి. దానిని చేతికి కట్టుకోవడానికి యూజ్ చేస్తారు. అండ్ మనము లక్ష్మీదేవికి అభిషేకం చేస్తామండి. ఆ అభిషేకం చేసిన వాటర్ ఇలా బాటిల్లో వేసి మనకి ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ పసుపు సారీ అండి, కుంకుమ అండి. కుంకుమ ఇందులో వేసి ఇస్తారండి. లక్ష్మీదేవి దగ్గరది ఇది కూడాను. నెక్స్ట్ మనకి ఒక ఫోటో ఇస్తారండి. లక్ష్మీదేవి ఇలాంటి విగ్రహంకే మనం అభిషేకం చేస్తామండి. ఆ వాటర్ ఆ బాటిల్లో ఉంది. ఈ సైజ్ ఫోటో ఒకటి కూడా మనకి ఇవ్వడం జరుగుతుందండి. రూ. 500 టికెట్ తీసుకున్న వాళ్ళకి ఎక్స్ట్రాగా ప్రసాదము అండ్ బిగ్ ఫోటో ఇస్తారు అంతేనండి. ఈ లక్ష్మీదేవి విగ్రహం 70 కేజెస్ ఉంటుందండి. టెంపుల్లోని లక్ష్మీదేవిని దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు బయట కనిపిస్తారండి మనకి లక్ష్మీదేవి. మనం కూడా అభిషేకం చేయవచ్చు అండి. లేడీస్ అయితే ఎథనిక్ వేర్లో అంటే శారీ, లెహెంగా, అట్లీస్ట్ దుపట్టా ఉన్న చుడిదార్ అయినా వేసుకొని ఉండాలండి. జెంట్స్ అయితే షర్ట్ లేకుండా అభిషేకం చేపిస్తారండి. లేడీస్ జీన్స్, టీషర్ట్స్ అయితే నాట్ అలౌడ్ అండి. ఒక చెంబుతో వాటర్ ఇస్తారండి. దాంతో మనతో అభిషేకం చేయించడం జరుగుతుంది. దానికి రూ. 100 ఛార్జ్ చేస్తారండి. మేము అన్నప్రసాదం దగ్గరికి వెళ్ళామండి. చాలా రష్ ఉంది. యాక్చువల్లీ శ్రావణ మాసం అవడం వలన ఖాళీ ఉండదేమో, ఎందుకులే బయట చేద్దాం అనుకున్నాం. కానీ లోపలికి వెళ్ళి చూస్తే బాగానే ఉంది అండి. ఫ్రీగానే భోంచేసాము. చాలా బాగుంది కూడాను. రష్‌లో చిన్న పిల్లలతో కష్టమేమో అనుకున్నాం కానీ చాలా బాగానే భోజనం చేశామండి. హ్యాపీగా అనిపించింది. మా పాప యాక్చువల్లీ ఫస్ట్ టైం ఇలా వేరే ఆకు పెట్టుకొని భోంచేయడం. ఎప్పుడు నేనే తినిపించేదాన్ని. తనంతట తానే ఫస్ట్ టైం నాకు ఆకు కావాలి, నేను వేరేగా భోంచేస్తాను అని చెప్పింది. వైట్ రైస్ అంతా తినేసి నార్మల్ రైస్ వదిలేసింది. సో అలా వదిలేయడం కరెక్ట్ కాదు అని అందులోనే పెరుగు కలిపేసి నేను లాస్ట్‌లో తినిపించేసాను. పాప అలా ఫస్ట్ టైం తినడం వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. మా అమ్మగారు తినిపిస్తా, తినిపిస్తా అన్నా తను అలౌ చేయడం లేదు. తనే తింటాను అని అల్లరి చేస్తుంది. నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి. తనంతట తను తినడం అలా బంతిలో కూర్చునేటప్పుడు. ఇది భోంచేసి బయటికి వచ్చేటప్పుడు ఒక గోల్డెన్ రథం అనేది ఉన్నదండి. అక్కడ మేము ఫొటోస్ తీసుకోవడం జరిగింది. టెంపుల్ చుట్టూ 10 అడుగుల విస్తీర్ణంలో ఈ వాటర్ ఉంటుందండి. ఇది మన దేశంలో అన్ని నదుల నుంచి తీసుకొచ్చి వేయడం జరిగింది. దీన్ని స్వర్ణ తీర్థం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పిక్స్ అన్నప్రసాదం తర్వాత బయటకు వచ్చినప్పుడు ఉండే రథం దగ్గర తీసుకున్నదండి. ఇది ఇన్ గేట్ దగ్గర పిక్చర్ అండి. టెంపుల్‌కి మనం ఈ వే నుంచే వెళ్తామండి. నైట్ టైం టెంపుల్ చాలా అందంగా ఉంటుందండి. ఇది ఎగ్జిట్ గేట్ దగ్గర మనం తీసుకునే పిక్స్ అండి. వినాయకుడి దగ్గర తీసుకున్నామండి. చాలా బాగుంటుంది. ఇవి బయట గోల్డెన్ రథం దగ్గర తీసుకున్న పిక్చర్స్ అండి. ఇది ఎగ్జిట్ వేలో ఉన్న పిక్చర్స్ అండి. నైట్ టైం ఈ టెంపుల్ చాలా అందంగా కనిపిస్తుందండి. ఆలయంలో స్తంభాలను, శిల్పాలను ఫస్ట్ రాగితో చేసి ఆ తర్వాత బంగారు రేకులో 9గా చేసి 9 పొరలుగా చేసి శిల్పాలను తయారు చేశారండి. అమ్మవారిని మాత్రం గ్రానైట్తో చేశారండి. నగలు, కిరీటం ఇలా ఎక్స్ట్రా ఆర్నమెంట్స్ అవి అన్నీ మాత్రం బంగారంతోనే చేశారండి. ఈ టెంపుల్కి మొత్తం 1500 కేజెస్ అయితే అయిందండి. టెంపుల్ మొత్తం కూడా 100 ఎకరాలలో స్థాపించబడిందండి. టెంపుల్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి దాదాపు 600 కోట్ల దాకా ఖర్చు జరిగిందండి. ఈ టెంపుల్ మొత్తంని కూడా 7 సంవత్సరాలలో కట్టడం జరిగిందండి.